ఈ తమిళ్ సినిమాలు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల పుణ్యమని డబ్బింగ్ అయ్యి, మన తెలుగులోకి గూడా వస్తున్నాయి. 5 భాషలు, 6 భాషలని అట్టొస్తున్నాయి. అందులో కాపోతే ఏంటంటే కాస్త ఎక్కువ సీరియస్‌గా తీసుకునేవాళ్ళు మన తెలుగు పేరేదైనా పెట్టి దాంట్లో అయి గూడా మారుస్తున్నారు. లేకపోతే గనక ఇక్కడ వదిలేస్తున్నారు. అట్లాగే ఆ పేర్లే తెలుగులో పెట్టేసి వదిలేస్తున్నారు. 'వలీమై' అని ఒకటి అజిత్ తమిళ్ హీరోది ఒక సినిమా వచ్చింది. చాలా అద్భుతం. దాన్ని ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సంథింగ్ ఒక థ్రిల్‌తో పాటుగా క్రైమ్‌ని ఒక ఇన్వెస్టిగేషన్ యాంగిల్ ఎట్టుంటదో చూడదగ్గ సినిమా. అందులో ఏంటయ్యంటే విలను ఈ కుర్రోళ్ళు ఎవరైతే ఇళ్లల్లో ఉద్యోగాలు లేవని, అవకాశాలు రాకపోయినోళ్ళని అవమానిస్తూ అవహేళన చేస్తుంటారో అట్లాంటి వాళ్ళకి తను ఒక వాడుకుంటాడు. ఎట్లా వాళ్ళని మోటివేట్ చేసి ఇంట్లో ఇంత అసహ్యమైన తర్వాతన నువ్వు ఏ పని చేసినా తప్పేం లేదు, మనం డబ్బులు సంపాదిస్తే వాళ్ళే విలువిస్తారు ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని కాస్త చైన్ స్నాచర్స్ కింద మార్చడం, ఆ వచ్చిన డబ్బులతో ఆ బంగారంతో డ్రగ్స్ని తీసుకురావటం, డ్రగ్స్ మీద దాడులు చేసి ఎవరైనా డ్రగ్స్ సప్లై చేసుకునే వాళ్ళ మీద దాడులు చేసి ఆ డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళు చేసుకోవడం, ఇట్లాంటి పనులు చేస్తారు. అలాంటి కుర్రోళ్ళందరికీ అతను ఒక దేవుడు అనమాట. హీరో అట్లాంటి వాళ్ళని పట్టుకోవడానికి అసలు ఈ చైన్ స్నాచింగ్స్కి దొంగతనమైనటువంటి వాహనాలకి సంబంధం ఉందని ఎవరు అనుకోరు. హీరో అది పసిగడతాడు. అంటే ఈ చైన్ స్నాచింగ్లు చేసేటప్పుడు సొంత వెహికల్స్ అయితే కనుక పట్టుబడతారు కాబట్టి ముందు వెహికల్స్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన వెహికల్స్తోనే చైన్ స్నాచింగ్స్ చేస్తారు. ఆ చైన్ స్నాచింగ్స్తో వచ్చిన డబ్బులు ఇక్కడ అన్నటువంటి కోణం. అప్పుడు ఈ వెహికల్స్ తర్వాత వదిలేస్తారు. తర్వాత పోలీసులు పట్టుకుంటే వెహికల్ ఓనర్ని పట్టుకుంటారు. వాళ్ళు మాకు చైన్ స్నాచింగ్ సంబంధం లేదంటే వాళ్ళని కేసులు పెడతారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరగాల్సి వస్తుంది కోర్టుల చుట్టూ. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. ఇది ఇప్పుడు నిజ జీవితంలో జరిగింది. సాధారణంగా ఏంటంటే క్రైమ్ మీదన ఈ మధ్యన పోలీసులకి ఇంట్రెస్ట్ పోయింది. ఏదో దొంగలు పట్టుకోవడము, దొంగల సంగతి తేల్చడం ఇట్లాంటిది. బట్ విశాఖకి సంబంధించినటువంటి క్రైమ్స్ డీసీపీ యంగ్స్టర్ అనుకుంటా చాలా బాధ్యతగా ప్రవర్తించారు లతా మాధురి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కాస్త ఉత్సాహం ఉంటుంది, ఏదో చేయాలి సమాజానికని. 4 రోజులు పోయిన తర్వాతన ఈ ఒత్తిళ్ల తర్వాతన విసుగు చెందినటువంటి వాళ్ళు అది వదిలేస్తారు. ఈ యంగ్స్టర్స్ అనుకుంటా లతా మాధురి క్రైమ్ వాటిట్లలో బాధ్యతగా మిగతా పోలీస్ సిబ్బందితో కలిసి ప్లాన్ చేస్తే ఎట్లా పట్టుకోవచ్చు. ఏకంగా ఉత్తరప్రదేశ్ వెళ్ళి మరి బవారియా గ్యాంగ్ ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడం అనేది సంచలనం అని చెప్పాలి. తాజాగా అసలు ఏం చేశారంటే వీళ్ళు లాస్ట్ 17వ తారీఖున లాస్ట్ నెలలో 2 బైకులు చోరీ చేశారు 4 సభ్యులు. ఆ బైక్స్ మీదన చైన్ స్నాచింగ్లు 7 చేశారనమాట. ఇది పోలీసులకు సవాలైంది. ఎందుకంటే ఆ వెహికల్ ఏమో ఓనర్ పోయిందని చెప్తున్నాడు, వాటి మీద స్నాచింగ్ జరిగింది. ఇది పెద్ద కన్ఫ్యూజన్ అయింది. పోలీసులు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. విశాఖ వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మేసాల చంద్రమౌళి నాయకత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి టెక్నికల్ ఆధారాలతో నిందితుల కదలికల మీద నిఘాలు పెడితే దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ రైలు ఎక్కారు అన్నటువంటి నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు బవారియా గ్యాంగ్కి చెందిన వాళ్ళని గుర్తించారు. దీంతో ఉత్తరప్రదేశ్ వెళ్ళి మరి ఈ ఇన్స్పెక్టర్ బృందం అక్కడ అల్లాదీన్పూర్ అనేటటువంటి గ్రామంలో వాళ్ళని కాపాడుతున్నారు ఆ ఊరోళ్ళు, ఆ దొంగల్ని. అయినా సరే ఆ ప్రధాన నిందితుడిని పట్టుకుని 15 నిమిషాల్లో అక్కడి నుంచి బయటపడి లాక్కొచ్చేసారనమాట. అక్కడి నుంచి చాలా కీలకమైనటువంటి మన కాకి అని ఒక సినిమా ఉంటుంది, దాంట్లో అది కూడా తమిళ్దే, కార్తీక్ సంబంధించిన సినిమా. దాంట్లో కూడా దొంగల్ని కాపాడడానికి ఊరు వెంట పడుతుంది. ఇదివరకు ఇక్కడ కూడా మన దగ్గర అట్లాంటి కొన్ని ఊళ్ళో ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి అట్లాంటివి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లా అల్లాదీన్పూర్ గ్రామానికి చెందిన ఈ ధర్మేంద్ర కుమార్ బనారియా అనేటటువంటి వాడు నేరాలకి ఇతరులతో కలిసి ప్లాన్ వేస్తుంటాడు. బైక్ లాకులు విరగొట్టి స్నాచింగ్లు చేయించడంలో దిట్టవీడు. దిట్టైన కపిల్ దోపిడీ చేసిన బంగారాన్ని అమ్మడానికి హజారే సింగ్ వీళ్ళ ముగ్గురు జత కలిసి గత నెల 15న విశాఖకు వచ్చి దోపిడీలు చేసి చోరీలు చేసి 17వ తేదీని ఏపీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చారు. ఉదయం అల్లిపురం ప్రాంతంలో మరో చోట 2 పల్సర్ బైకుల్ని చోరీ చేసి పూర్ణ మార్కెట్ దగ్గర దాచారు. సాయంత్రం 6 తర్వాత రాత్రి 9:30 మధ్య 1 టౌన్, కంచరపాలెం, శీలానగర్ ప్రాంతాల్లో 7 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడి ఆ రోజు రాత్రి బిర్లా జంక్షన్ దగ్గర స్నాచింగ్ సమయంలో స్థానికులు వెంబడించడంతో కపిల్ సూరజులు ఓరసీ జంక్షన్ దగ్గర బైక్ వదిలి పారిపోయారు. ధర్మేంద్ర కుమార్ మాత్రం జమ్మూ కాశ్మీర్లో 9, ఢిల్లీలో 1, ఉత్తరప్రదేశ్లో 11, ఒడిస్సాలో 3 ఇట్లా మొత్తంగా 24 క్రిమినల్ కేసులతో పాటు ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ కేసు కూడా నమోదైనటువంటి వాడు అన్న విషయం తేల్చారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ కేసు మొత్తాన్ని ఛేదించగలిగారు.